సి ఇది మనం ఉన్న స్టే. ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. जी हाँ भाई नहीं नहीं कोई बात नहीं. ఇక్కడ సైన్ చేసేసి ఇంకా స్టార్ట్ అవ్వడే మనం. ఈ కెమెరా हाँ रिकॉर्डिंग है. अभी लद्दाख दिल्ली. Keeping you close, I don't know if what we had was real. वीडियो रिकॉर्ड कर रहा था. अरे చలో ఇప్పుడు స్టార్ట్. 915 కిలోమీటర్స్ ఉంది ఈరోజు వెళ్ళేది. ఇందాకల్లా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. ట్రాఫిక్ మాత్రం ఉందిలే, మనంతా కాదు కానీ ట్రాఫిక్ అయితే ఉంది, కాదని ఉంటుంది. ఉబ్బర్ కూడా చాలా ఉబ్బరిస్తుంది. మంచిగా ఉంది. ఆ వాన కన్నా ఎండనే బెస్ట్. ఆ వానలు తడిస్తే అడ్డం ప్రాబ్లం, మళ్ళీ ఆ డ్రైవింగ్ రోడ్ కనదు, ఆ చలికి. దానికన్నా ఎండనే బెస్ట్ అంట. నేను కొంచెం ముందుకెళ్ళి 400 మీటర్స్ నుంచి రైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా 400 మీటర్స్ 17 అవర్స్ చూపెడుతుంది 914 కిలోమీటర్స్కి. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 1:20 అవుతుంది. నిన్న ఏ టైంకి అయితే స్టార్ట్ అయినా ఈరోజు కూడా అదే టైంకి స్టార్ట్ అవుతున్నాం. నిన్న కూడా అరౌండ్ 1 o'clock టైంకే సంథింగ్ స్టార్ట్ అయినాం అనుకుంటా. రైట్ 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 తీసుకోవాలి. రైట్ తీసుకో. ఇదే రూట్ కన్ఫర్మ్ వెళ్ళదు. ఇదే రూట్ కింద నుంచి ఐ మీన్ ఇది హైవే కాకుండా కింద నుంచి రూట్ ఉందేమో అనుకున్నా. నుంచి రూట్ లేదు. ఆహా, ఇప్పుడు కొంత స్పీడ్ ఎక్కుతే బండి ఆ గాలికి ఇందాక గట్టిగా ఉబ్బరిస్తుండే కదా, అది కొంచెం సెట్ అయింది. 5.2 స్టేట్ జబల్పూర్, జబల్పురా అండ్ నాగ్పూర్. రోడ్ మాత్రం వస్తుంది. ఇది ఈ రోడ్ కొంచెం సెట్ చేసుకున్నా. నిన్న వీడియోతో ఎక్స్పీరియన్స్ వచ్చింది, నా వాయిస్ క్లారిటీ రావట్లేదు అని. సో ఈరోజు కొంచెం వాయిస్ బెటర్ రావడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కొంచెం ఓకే వస్తుందేమో వాయిస్. మళ్ళీ ఒకసారి చెప్తా. ఈ రోజు మనం స్టార్ట్ అయ్యే టువర్డ్స్ తాజ్ మహల్. ఇప్పుడే towards we are starting towards Taj Mahal today. Total 913 kilometers. ఈ రోజు వెళ్ళైతే అక్కడ ఏం చూడగానే ఫస్ట్ అక్కడ వెళ్ళి ట్రావెల్ చేసేసి రూమ్ స్టే తీసుకొని మంచిగా వండుకొని రేపు టైమింగ్ అనుకొని తాజ్ మహల్ ఢిల్లీ మొత్తం రౌండ్ వేసేసి ఢిల్లీ పోతున్నాం. ఢిల్లీ जाएंगे हम, ఢిల్లీ जाएंगे, తాజ్ మహల్ देखेंगे हम, తాజ్ మహల్ देखेंगे. ఇప్పుడే మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి, నా అన్న వాళ్ళు కాల్ చేసి సేఫ్ జర్నీ అని చెప్పాను. అందులో కూడా ఇప్పుడే కాల్ చేసి సేఫ్ జర్నీ అని చెప్పాడు. అండ్ ఒక ఫోన్ వచ్చేసి ఇక్కడ పెట్టి ఛార్జింగ్ కి పెట్టినా, దీంట్లో 51% ఉంది. ఇంకోటి నా ఐఫోన్ ఇక్కడ కింద పెట్టినా,
కార్తిక్ దగ్గర ఉంది. వెళ్తున్నాం. వెళ్ళి ఇక్కడైతే రోడ్ క్లీన్, ఇట్లాంటి రోడ్ మనకు కావాల్సింది అసలు. క్లియర్ ఉంది, ట్రాఫిక్ లేకుండా. స్పీడ్ కూడా ఏం ఎక్కువ మెయింటైన్ చేస్తారు. 80, 100 వెళ్తున్నాం. 120, 140 అయితే అసలు కట్ చేస్తలే. రేస్కి అయితే వెళ్తలేం కదా అని. ఏదో కరెక్ట్ టిక్ టైమర్ పెట్టుకుని ఉంది అక్కడ, ఆ టైమర్ లోపు రీచ్ అవ్వాలి అన్నట్టు అయితే లేదు. అందుకే సుఖంగా అవుతుంది. ఈ రోజు అయితే 1 o'clock స్టార్ట్ అన్నాం. రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈరోజు 1 o'clock, టుడే 1 o'clock ఇస్ ఫైన్. రేపు చూడాలి. అంటే రేపు కూడా పొద్దున అనుకుంటా కానీ పొద్దున అసలు అది కాదు. పొద్దున నైట్ మంచిగా ఒక 50 స్లీప్ వస్తుంది, అందుకనే కాదు. ఏఐ ఎడిట్ నిన్న ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వీడియో అయితే నేను ఎడిట్ చేసిన. దాంట్లో 360 యాప్ లో వచ్చేసి ఆప్షన్ ఉంది ఏఐ ఎడిట్ అని. ఆ ఏఐ ఎడిట్ ఒకసారి చేసి చూస్తా. నేను ఈ వీడియో, ఈ డే టు వీడియో వచ్చేసి ఏఐ ఎడిట్ లోనే పెడతా. ఎప్పటి వరకు రీచ్ చేద్దాం తెలియదు. ఒక 600 kilometers అయితే ఈజీగా క్లియర్ చేస్తాం అనుకుంటున్నాం. నిన్న 10:30 అయితే నేను వచ్చేది. ఏదైనా టెంట్ అయితే స్టే అయ్యేది, టెంట్ స్టే అనుకుంటాం. నైన్ నాట్ నైన్ ఆల్మోస్ట్ ఒక 100 kilometers క్రాస్ అయిన తర్వాత మొత్తం జిగ్జాగ్ రోడ్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు రోడ్ మొత్తం ఇలా 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 మొత్తం జిగ్జాగ్ రోడే. ఈ రోడ్ వచ్చేసి ఒక 15 kilometers వరకు ఉంది. అండ్ ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా. రీసెంట్ ఇందాక అక్కడ ఒక పర్సన్ అడిగితే, లైక్ ఇక్కడ సెక్యూరిటీ పర్సన్ అనుకుంటా, ఫస్ట్ స్టార్టింగ్ టోల్ గేట్ దగ్గర ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ టైగర్ అటాక్స్ ఎక్కువ అవుతాయి, అందుకని ఈ మొత్తం ఫెన్సింగ్ ఉంది కదా, మొత్తం టైగర్ అటాక్స్ గురించి అంట. రీసెంట్ కూడా ఒక 2-3 weeks బ్యాక్ అయిందని చెప్తుండే. ఈ ఫెన్సింగ్ మొత్తం యాక్చువల్ దాని గురించి, టైగర్ అటాక్స్ గురించి ఫెన్సింగ్. ఎమర్జెన్సీ నెంబర్ కూడా ఉంది 1033. ఇక్కడ బోర్డు ఉంది ఎమర్జెన్సీ నెంబర్ అని. మనమైతే రోడ్లను వెళ్తాం 40-50 మొత్తం కర్వ్ రోడ్లేదు. ఇక్కడ వచ్చినామా, ఇక్కడ నుంచి మొత్తం కర్వ్. ఇది మొత్తం మౌంటైన్ ఎక్కుతున్నాం ఇప్పుడు మనం హైట్ లో. ఎంత కర్వ్ ఉంది. రోడ్లు మాత్రం భరోసా, రోడ్డు క్లీన్ ఉన్నాయి. ఈ రోడ్లలో ఎవడైనా స్పీడ్ పోయిందా 100% యాక్సిడెంట్, దాంట్లో నో డౌట్. పోతే 40-50 లోపలనే పోవాలి. 80-100 పోతే పక్క ఏదో ఒక డివైడర్కి మాత్రం తాగుతాడు, పక్క తాకుతాడు. ఒక్క డివైడర్ కానీ పక్క తాగుతాడు. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా, మొత్తం ఫారెస్ట్ ఏరియా అండి ఇక్కడ. ఈరోజు ఇది వచ్చేసి ఫస్ట్ ఫుల్ స్టాప్. ఈరోజు ఫస్ట్ ఫుల్ స్టాప్ ఢిల్లీ. ఫర్ ఢిల్లీ దిస్ ఇస్ ఫస్ట్ ఫుల్ స్టాప్. స్వైపింగ్ ఏనా, స్వైపింగ్. फुल टैंक कर दो, ऊपर रख के मारो, गन ऊपर करो। अभी हाँ अभी मारो ऊपर रख के, क्योंकि वो चल जाते रहते। नहीं ऐसा नहीं। क्या ये उड़ जाते रहता है, कलर इसलिए उड़ गया पूरा, लग के गन लग के। हाँ कहाँ जा रहे? बनारस, जम्मू कश्मीर। जम्मू कश्मीर यहाँ है, दिल्ली जाके दिल्ली से ऊपर। आप उल्टा आ गए, कहाँ से आ रहे? इधर से आ रहे अपन। आप उल्टा आ गए, आपको यहाँ से जाना था सीधा।
किधर से? यहाँ से हो गया आगरा, ग्वालियर होके सीधा दिल्ली। हाँ, यहाँ से आगरा की तरफ जा रहे हैं ना अपन। इधर ऐसे दिल्ली नहीं आता, आगरा। उल्टा आ गए ना आप। मैं आया नहीं, जा रहा हूँ अभी। पेट्रोल डालाने ऐसा आया. అక్కడ నుంచి ఝాన్సీ నుంచి అలా వెళ్ళండి, దగ్గర పడుతుంది. రోజు వాళ్ళు వెళ్ళి వెళ్ళి ఆ రూట్ అలవాటు అయిపోయింది మీ వాళ్ళకి. అదే అట్లా దగ్గర అనిపిస్తుంది వాళ్ళకి. బట్ గూగుల్ మ్యాప్ ప్రకారం నేను వెళ్ళే రూట్ ప్రకారం లదాఖ్ కి రూట్ కి ప్రకారం సెట్ చేస్తే ఇదే దగ్గర చూపెట్టింది. ఓహో, బండి గుంతలు పడ్డారు అక్కడ. ఇప్పుడు 5:43 అవుతుంది టైం. అరౌండ్ 7 o'clock ఎక్కి ఒక చిన్న బ్రేక్, పర్పస్ టేక్. చలో. నాగ్పూర్, మధ్యప్రదేశ్ గ్రీనరీ మాత్రం బెస్ట్ లెవెల్ అసలు. ఎక్కడ చూడకరు, ఎక్కడ చూడక్కడ చెట్లు, పొలాలు, ప్లాంట్స్. ఇలాంటి పచ్చదనాన్ని చూపెట్టండి అమ్మా అందరూ. నాకు తెలిసి హంటర్ 350 వెహికల్ మీద వెళ్ళే ఫస్ట్ పర్సన్ టు గో ఆన్ హంటర్ 350 ఫ్రమ్ హైదరాబాద్ టు లదాఖ్ నేనే. నాకు తెలిసినంత వరకు నేను సర్చ్ చేయలేను. నా ఐడియా నేనే ద ఫస్ట్ పర్సన్ ఆన్ హంటర్ 350 రాయల్ ఎన్ఫీల్డ్ గోయింగ్ ఫర్ లదాఖ్. అండ్ ఈ బండి వచ్చేసి 3 years 2022 మోడల్ వెహికల్ వచ్చేసి ఇది. అదే 100 వెళ్తున్నాం, 120 కూడా క్రాస్ చేస్తానే, 100 స్పీడ్ లోనే వెళ్తున్నాం. ముందు 900 మీటర్స్ కి ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి 900 మీటర్స్ కి లెఫ్ట్ ఉంది. అండ్ ఇది జబల్పూర్ బైపాస్ రోడ్. యాక్చువల్గా ఈ రోడ్ వచ్చేసి జబల్పూర్ బైపాస్ रोड. इधर देखना रे, तू बता तू. ये देख. ये रोड इधर का है रे, इधर का है। हाँ रे, ऐसा जाना नहीं है अपने को, ऐसा जाना है. ఇప్పుడు మనం ఇదే రోడ్ మీద ఉన్నాం, ఇట్లా పోవాలి. रिकॉर्ड करना क्या? हाँ, रिकॉर्ड है रे. देख, చెప్పినా నారా. అమ్మా, ఇక్కడ నుంచి రోడ్ బాగుండేమో. స్టార్టింగ్ టర్నింగ్ దగ్గరనే ఉంది రోడ్. ఎంతో ప్రాపర్ గా లేకుంటే వెళ్ళే లేట్ అవుతుంది. మైబీ వాయిస్ బోల్ పంపించి. అరే కుప్ప బారిచి గిరా రే, చాలా వాన పడ్డది రేడా, కనబడుతుందా? వానరా, మొత్తం వాన పడ్డట్టుంది. ఆ రోడ్ లో వానలే లేదు. వాన పడద్దురా, వాన పడితే చిరాకురా స్వామి. వాన ఒక్కటి పడొద్దు, ఎండ కొట్టుమని ఎంతైనా. మాతకు తీసుకెళ్తారు. ఊరు మొత్తం ఆడినాం. ఇంకా ఇదే రోడ్ జస్ట్ 6 kilometers, 80 kilometers అన్న కదా, 80 kilometers దగ్గర 6 kilometers వస్తుంది. जबरदस्त. हाँ है? हाँ भाई, आर्यन काय पे यूट्यूब में आर्यन राइडर्स पर सर्च में आ जाए क्या? हाँ, आर्यन राइडर्स यूट्यूब पे सर्च करो. आर्यन देखो भाई, यहाँ पे रुके हम स्टॉप पे.
आज నైట్ ఈరోజు నైట్ ఈ డాబా దగ్గర ఆగినాం. సో ఇప్పుడు వచ్చేసి టైం 11 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 3:30 or 4కి స్టార్ట్ అవుతాం మళ్ళీ టువర్డ్స్ ఆగ్రా.